बोलो गणेश महाराज की जय। నాకు భలే బాధగా ఉంది. ఇందాక ఎవరో ఇక్కడ నాకు స్క్రాచ్ పెట్టారు. ఎవరు పెట్టారా? ఒరే ఒక్క స్క్రాచ్ రా బండి మీద. ఓడమ్మా గాయస్, ఒక చిన్న ఏరియాలోనే పిల్లలు ఇట ఆడబడి చేస్తే మళ్ళీ ఇంక 4-5 చోట్లకి వెళ్తే ఎందుకు గాయస్ మన పరిస్థితి. మళ్ళీ వస్తా. నువ్వు రైట్ హ్యాండ్ దూరంగా ఉంటారా నాయన. నిన్ను తన్నాలరా ఫస్ట్. అరే ఎల్కే బాల్ నిన్ను తన్నాలరా. నువ్వు గమ్మను మా నొప్పేస్తుంది. ఊదిపోయిందే బురు అంట లవడగాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో హే గైస్, మీ అందరికీ నా తరపు నుంచి హ్యాపీ గణేష్ చతుర్దశి. సో ఇప్పుడు మనమైతే తిరుపతిలో ఉన్న అన్ని విగ్రహాలను అయితే చూడబోతున్నాం అనమాట. సో మన పూజ అయితే అయిపోయింది కాబట్టి నా వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ ది లార్డ్ విఘ్నేష్ స్టాచ్యూస్ అనమాట. సో వెళ్ళి చెక్ చేద్దాం. సో టైమ్ టు టేక్ అవర్ బీస్ట్ అవుట్. సో నేనైతే చెప్పులు వేసుకున్నాను అనమాట, ఎందుకంటే మనం వెళ్ళేది గుడి దగ్గరికి కదా. సో మాటికి షూస్ తీసి వేసుకోలేము, అందుకని చెప్పులు వేసుకున్నా. జస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ టుడే. సో గైస్, మా ఫ్రెండ్స్ అయితే నన్ను అని పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళైతే ఎంఆర్పల్లిలో విగ్రహం పెట్టారంట. సో మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. నా బైక్లో అయితే ఫ్యూయల్ కూడా లేదు. నిన్న మనం రైడ్కి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి నేనైతే బైక్కి ఫ్యూయల్ పట్టించలేదు, ఎందుకంటే మనం దీన్ని పట్టించాలంటే మనం ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట ఫ్యూయల్ స్టాప్ దగ్గరికి. ఎందుకంటే దీనికి నార్మల్ పెట్రోల్ పట్టించలేం, 95 మాత్రమే పట్టించాలి. అండ్ నాకు ఇక్కడ తిరుపతిలో XP 95 అంత బాగా దొరుకుతుంది అన్న గ్యారంటీ, అంత నమ్మకం అయితే లేదనమాట. బేసిక్గా ఫస్ట్ ఫ్రెండ్స్ని కలిసి వేసిన తర్వాత పట్టించుకుందాము. అండ్ ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి బండిని తిరుపతికి తీసుకొచ్చాక ఒకసారి ఫుల్ ట్యాంక్ పట్టించా. అంటే అంత తక్కువ తిరిగాను అనమాట నేను. నిన్ననే నా హాఫ్ ట్యాంక్ అయిపోయింది జస్ట్ రైడ్కి. సో హార్డ్లీ ఒక 150 కిలోమీటర్స్ తిరుగుంటా. అండ్ నిన్న కొంచెం హైపర్ రైడ్ చేశాం కాబట్టి దానివల్ల ఫ్యూయల్ ఎక్కువ తాగేసింది. 6 ఇచ్చి ఉంటుంది యావరేజ్ నాకు. 10.5 ఇచ్చిందంట నిన్న. పిల్లలు ఆపుతున్నాడే ఏరా ఆపో. హాయ్ నైస్ టు మీట్ యూ. హాయ్ ఈ హ్యాండ్ వద్దు, నొప్పి. హాయ్ ఇది వద్దురా. ఓకే సరే, బాయ్. వస్తా, మళ్ళీ వస్తా, వెళ్ళేసి వస్తా. మళ్ళీ హెల్మెట్ ఇవన్నీ ఇప్పాలా. వస్తా, బాయ్. హాయ్ బాయ్. సరే ఓకే, బాయ్. ఏరియా పిల్లలకి మనం అంటే ప్రేమ ఎక్కువ. పిల్లలైతే నా కోసం ప్రసాదాలు అన్నీ తీసుకొని రెడీగా వచ్చేసారు ప్రేమతో. బట్ మనమైతే హెల్మెట్, దాని లోపల బాలక్లావా ఇలా చాలా వేసుకున్నాం కదా. సో మళ్ళీ అన్నీ తీసి తినాలంటే కొంచెం కష్టము. సో సాయంత్రం వస్తానని చెప్పేసా. ఒక్కసారి వెనకాల ఎవరైనా ఎక్కించుకున్నానంటే మాత్రం కిందన టపా అని తగులుతుంది. అందుకే క్రాస్ ఎక్కిస్తున్నా. కిందనైతే ఆల్మోస్ట్ సైలెన్సర్కి కిందన ఉంటుంది కదా అండర్ బెల్లి, చాలా వరకు ఎక్కిపోయింది. నిన్న వ్లాగ్ కనుక మీరు చూసినట్టయితే నా వెహికల్ అయితే భయంకరంగా వాబుల్ అయింది. బైక్ కొన్న దగ్గర నుంచి ఫస్ట్ టైం నాకు అంత వాబుల్ అయింది. అది బైక్ ఫాల్టా లేకపోతే నిన్న విండ్ బ్లాస్ట్ వల్ల తెలియలేదు, బట్ మొత్తానికి చాలా వాబుల్ అయింది. ఆ ఇష్యూ నేను ఒకసారి షోరూమ్ వాళ్ళకి కూడా పంపించాను, ఇదేమైనా ఇష్యూ అనేసి. చూద్దాం, హోప్ఫుల్లీ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. నాకు తెలిసినంత వరకు వెహికల్ అనేది పాప్ అయ్యేదని ట్రై చేసింది కాబట్టి ట్రాక్షన్ లూజ్ అయి ఉంటుంది. అండ్ అందులో మనమైతే ట్రాక్షన్ 3 పెట్టాం కాబట్టి దానివల్ల కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ట్రాక్షన్ అనేది ఊరికే ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటుంది. ప్రేమకు ఫోన్ చేయవా? హలో, ఎంఆర్పల్లి అన్నావు? నీకు దెంగేస్తారా నేను రే. ఎంఆర్పల్లిలో విగ్రహం పెట్టాం రా అని చెప్పావు. సరే లొకేషన్ పెట్టు, నాకు లొకేషన్ పెట్టు. ఎక్కడ చెప్పు కరెక్ట్గా. ఎంకే నాయుడు కాలనీ సందులో. సర్లే, నువ్వు ఆ సందు కాడు ఉండు, ఆ సందు బయట ఉండు. ఎంకే నాయుడు కాలనీ స్టార్టింగ్ సందులో ఉండు. వస్తున్నా. మనోడైతే పొద్దున్న నుంచి ఎంఆర్పల్లి అని జపం చేసిండు, ఇప్పుడేమో బైరాపడ్డాడు అంటున్నాడు. చాలు. చలో బైరాగు పట్టాడా.
సో బేసిక్గా ఇట్లా కొట్టుకోవడం స్టార్ట్ దగ్గర నుంచి ఒక 3 లీటర్స్ అయితే ఉంటుంది అనమాట వెహికల్లో. ఈ లోపు వారి దగ్గరికి వెళ్ళి వాడిని కలిసేసి అటు నుంచి అటు డైరెక్ట్ పెట్రోల్ పెట్టుకోవాలి. అండ్ పెట్రోల్ కోసం కూడా నేను మా నాయన క్రెడిట్ కార్డు దుబ్బేసా. సో ఫుల్ ట్యాంక్ పెట్టించేద్దాం. అండ్ కొన్ని రోజుల తర్వాత నేనైతే ఫుల్ రైడింగ్ గేర్ అయితే కొనబోతున్నాను, చెప్పినాను కదా ఇన్ లాస్ట్ వీడియోలో. సో లేట్ చేయకుండా ఫస్ట్ నేను వెళ్ళి రైడింగ్ గేర్ని అయితే కొనుక్కొని వచ్చేసుకుంటా. సో మ్యాక్సిమం ఇంకొక 2 వ్లాగ్స్ తర్వాత నుంచి మీరైతే రెగ్యులర్గా నా ఏమంటారు నన్ను రైడింగ్ గేర్లోనే చూస్తారు, ఫుల్ రైడింగ్ గేర్. నా సైజుకి తగ్గ బూట్స్ అయితే నాకు దొరకడం లేదు. నాది సైజ్ వచ్చేసి UK 12 అనమాట. సో యాక్చువల్గా UK 11కి అన్నీ స్టాప్ అయిపోతాయి. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. పర్లేదు బ్రో, షూర్. అయ్యి అట్లేం లేదు బ్రో, బాలక్లవ్ అన్నీ వేసుకున్నా, మళ్ళీ ఇప్పడం దేనికి. హాయ్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మనోళ్ళే అజడా. హాయ్ రా, హాయ్, నైస్ టు మీట్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏం ఆన్లైన్ ఉంది? ఎవర్రా? ఒరే పెట్రోల్ లేదు బాబు, పెట్రోల్కే పోతున్నాం, పెట్రోల్ పట్టించుకుని నీటికే వస్తాం మళ్ళా. సరే ప్రేమ్, బండి పెట్రోల్ తాగాలి, బుర్బురాన్ తాగాలి. ఏమో గైస్, ఈ బైక్ వెళ్ళేటప్పుడు మాత్రం నాకైతే మాట్లాడాలనిపిదు, ఎందుకంటే అంత బాగుంటుంది కదా బండి. సౌండ్ వినాలంటే మెల్లగా వింటూ ఉండాలనిపిస్తుంది. ఎగ్జాస్ట్ వేయించేస్తున్నాను గైస్, ఆరో ఫిక్స్ అయిపోయింది. వ్లాగ్ సో గైస్ ఆరోని అయితే ఫిక్స్ చేశాను అనమాట. ఆరో అరే లాగ్లో మాట్లాడుతున్నాను రా. సో గైస్ నేనైతే ఆరో ఎగ్జాస్ట్ అయితే ఫిక్స్ చేశాను, ఐ మీన్ ఆర్డర్ చేసాను. సో మేబీ 1 వీక్లో అట్లా వస్తుంది. ఇంకా ఇటెందుకు వచ్చాను రా, వెనక్కి కదా. నువ్వు గమ్మని ఉన్నావా? సరిపోయింది కదరా. నేనేదో అలవాట్లో పొరపాటు హైవే ఎక్కేస్తున్నా. ఫస్ట్ టైం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం గైస్ మనమైతే. లెట్స్ గో. సో గైస్ మనమైతే పెట్రోల్ బంక్ రీచ్ అయిపోయాం. చలో ఫుల్ ట్యాంక్ నా పవర్. సో గైస్ మనమైతే 1925 రూపీస్కి అయితే పట్టించాం అనమాట. అంటే క్లోజ్ టు 2000 రూపీస్కి అయితే ఫుల్ ట్యాంక్ పట్టింది. అది కూడా ఫుల్ ట్యాంక్ కాదు, ఇంకా 2 లీటర్స్ ఎక్స్ట్రా ఆల్రెడీ మన బండిలో ఉన్నింది. జస్ట్ 15 లీటర్స్ పడింది అనమాట. సో అప్రాక్స్గా ఒక 2100 కానీ 2200 కానీ అవ్వచ్చు బేసిక్గా. దీన్ని ఫుల్ ట్యాంక్ మొత్తం జీరో నుంచి పట్టించాలి అంటే
ఇదేంది స్క్రాచా? ఇది స్క్రాచ్ పడిపోయినట్టుంది ఇక్కడ. సో గైస్ మన బండికి అయితే పెడలు పట్టించేసాం. ముందర అంత పెద్ద స్క్రాచ్ పడిపోయింది. నాకు భలే బాధగా ఉంది. పీపీఎఫ్ వేయించేసి ఉంటే పైన తొందరగా వేయిద్దాం. పీపీఎఫ్ వేసేటప్పుడు డీటెయిలింగ్ లో ఆల్మోస్ట్ ఎగిరిపోతుంది అది స్క్రాచ్. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో నాట్ టు వరీ. మామూలుగా మా ఫ్రెండ్స్ ఇలా రింగ్స్ వేసుకుంటారు కదా, అండ్ పిల్లలు కూడా ఇందాక ఇక్కడ బండి తాకుతూ ఉంటారు కదా, సో గీక్కుంటూ ఉంటుంది. సో దానివల్లే తప్ప బేసిక్గా అదేం కాదు. గ్యాస్ మనమైతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం అనమాట. మన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చారంట. సో వీళ్ళ కోసం వచ్చేసాం. అప్పటి నుంచి మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హాయ్ రా, హాయ్. ఆడ వస్తా పదా, ఆడిపోదా. అక్కడికి వస్తా పదా, తీస్తారా? పద పద, ఆడిపోదా. షూర్ రా. ఓకే వస్తున్నా. చెప్పండి రా. తీస్తా ఉండు. ఇందాక ఎవరో ఇక్కడ నాకు స్క్రాచ్ పెట్టారు. ఎవరు పెట్టారా? ఒరే ఒక్క స్క్రాచ్ రా బండి మీద. ఒరే సరే అరే నాకు నొప్పి లేస్తుందిరా. రా పిసికేసా. సరే ఫస్ట్ ఓకే ఓకే టేక్ కేర్. నువ్వు గమ్మనుండ్రా రే. నువ్వు పిసికి ఫాస్ట్ కమ్. వా చేయి నొప్పి వచ్చి పాడు దొబ్బిందిరా నాయన. బాయ్ బ్రో. 2-3 స్క్రాచ్లు ఎక్స్ట్రాగా పెట్టేశారు గైస్. కుదిపోయింది మా అమ్మ. పిసికే హారా నాయన రైట్ హ్యాండ్. పెట్టుకున్నావు ఇట్రానా లాగేస్తున్నారు. ఎత్తరా ఫాస్ట్ గా రే. ఓడమ్మా గైస్, ఒక చిన్న ఏరియాలోనే పిల్లలు ఇట ఆడబడి చేస్తే మళ్ళీ ఇంక 4-5 చోట్లకి వెళ్తే ఎందుకు గైస్ మన పరిస్థితి? వాహా ఇప్పటికే నాకు వాసిపించే నొప్పి. ఏమి నాకు చేయి పట్టేసిందిరా బహా. వాడు చూడు. రే వీళ్ళు వచ్చేహారు చూడరా. మళ్ళీ వస్తా. నువ్వు రైట్ హ్యాండ్ దూరంగా ఉంటారా నాయన. వేస్తుంది కదా, నేను జోక్ చేయడం లేదు, నా వాళ్ళకి ఆడడం లేదు. ఊదిపోయింది చేయి మొత్తం. వీడక్క ఇట్రా. వీడిని తన్నాలరా ఫస్ట్. రే ఎల్కే బాల్ నిన్ను తన్నాలరా. పిల్లలందరూ ఉంటే నన్ను చూసుకోపోలేదరా నువ్వు. నువ్వు గమ్మను మా నొప్పేస్తుంది. ఊదిపోయిందే. సో గైస్ మేమైతే అలా ఊరికే వచ్చామన్నమాట. లైక్ ఒక్కసారి ఇస్కాన్ పక్క వెళ్దాం అనేసి వచ్చున్నాము. సో లెట్స్ గో. ఇంకా నెక్స్ట్ మా ఏరియాకి వెళ్ళిపోతాను. మా ఏరియా పిల్లలందరూ వెయిట్ చేస్తుంటారు నా కోసము. సో గైస్ నాకైతే చాలా పెయిన్గా ఉంది కాబట్టి నేనైతే కాసేపు తర్వాత ఆపేస్తాను. ఇంక ఇంటికి పెట్టేస్తాను బండి. మనం కాదన్నా కార్లో ఎక్స్ప్లోర్ చేద్దాం, కానీ నా వాళ్ళు అయితే కాదు ఇంకా తోలలేకపోతున్నాం. చాలా స్వెల్ అయిపోయింది. పిసికేసారు పిల్లలు పాపం ఎగ్జైట్మెంట్లో. వద్దన్నా కానీ ఆడ చావురా అది పూక. బురుబురు అంట లవడగాడు. ఎగ్జాస్ట్ వేయించేస్తా. అప్పుడు వరకు నాకు మనసు తృప్తిగా ఉండదు ఎగ్జాస్ట్ లేకపోతే. ఆడే తెలుసురా. బయటికి వచ్చిన ఇంటికి వెళ్తా ఉన్నా. రాలేదురా. సరే బాయ్. బండి వేడెక్కిపోతుందిరా. బాయ్ రా.
ఏం మావా ఊరికే అట్ట వెళ్ళేసి వస్తున్నా, అట్ట వెళ్ళేసి వస్తున్నా. నువ్వే సాంగీత సేవలేంకా, సాంగీత సేవలేంకి వెళ్తున్నా, సాంగీత సేవలేంకి వెళ్తున్నాను రా. నువ్వు వస్తావా? సరే మామ. సో గైస్ ఇది మా ఏరియా విగ్రహం అనమాట. క్లోజ్లో ఉందా గుడి? అవును. గుడి ఎప్పుడు తెరుస్తారు? 5:30కి తీస్తారేమో. సరే ఇంటికి బా. సో గాయ్స్ రైడ్ని అయితే ఎండ్ చేసేసాం.